ఏంది బావ అసలు ఆటో గుంజుకోపోతా నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలనే వాళ్ళు ఎంత చెప్పినా ఇంటలేరు. ఒక్క నెల రోజుల కడతా అన్నా కూడా వినకుండా తీసుకొని పోయిళ్ళు. అసలు ఆటో నడిపిన పైసలను ఏం చేస్తున్నావు బావా 3 నెలల నుంచి కట్టకుండా? ఏం చేసినావంటే నీకేం చెప్పాలే? మొన్న అమ్మకి హాస్పిటల్ ఖర్చులైనాయా, నాకు యాక్సిడెంట్ అయితే అక్కడ ఖర్చులైనాయా, గిరిగిరి అన్నకు అప్పులు కట్టినా? ఏం చేయాలి? ఇంకా సంపాదించడానికి ఖర్చులు అవుతాయి కాదే. అందుకనే చెప్పి నిన్న ఆటోలో జాబ్ చేసుకో అని ఎప్పుడన్నా మాటిన్నావా? నీకు సందు దొరికిందని చెప్పాను, ఊకే ఆటో గురించి దియకే. ఇప్పటికే నా మనసు అంతా మంచి లేదు, నన్ను ఊరి ఎక్కువ ఏదో హన్మకొండ పోతా అన్నావు కదా, ఆ బస్ ఎక్కిపో. ఇక నువ్వే చెప్పాలి నాకు బస్ ఎక్కిపో ఆటో ఎక్కిపో, నాకు తెలియదు. ఇక మరి ఏం చేయాలి? నేను ఎంత కష్టపడ్డా కూడా ₹1 సంపాదించినా ₹10 ఖర్చు వస్తుంది నాకు. సరే బావా, నీ దగ్గర పైసలు లేవు, లేనప్పుడైనా నా దగ్గర బాప దగ్గర ఒక మాట అడగొచ్చు కదా. మామను నేను ఏ ముఖం పెట్టుకొని అడగాలి నేను చేసుకున్నప్పుడు? సరే బావా, ఇప్పుడు ఆటోకి ఎన్ని డబ్బులు కడితే ఆటో వస్తుంది నీకు? 30,000 కట్టానే. 30,000 కడితేనే ఆటో తాళం ఇస్తాడు ఇక ఆయన. 30,000 కదా, నేను బాబుని ఎట్లైనా అడిగి డబ్బులు తీసుకొస్తా, పోయి ఆటో తెచ్చుకోపో. నువ్వెందుకు ఇచ్చుడు? ఏం అవసరం లేదు, నేను ఎట్లనో ఆ గిరిగిరి అన్న సెట్ చేసుకొని తెచ్చుకుంటా ఆటో. ఇప్పటికే నా దగ్గర 50,000 అప్పు చేసినావు, మళ్ళీ 30,000